హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ టాపిక్ ఒకటి చెప్పుకుందాం. లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో ఈ టాపిక్ వచ్చేసరికి 2 పార్ట్స్. క్లియర్గా మనకు తెలుస్తుంది కదా, లైట్లో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ 2 సపరేట్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం ముందుకుండా రిఫ్లెక్షన్ చెప్పుకుందాం. అయితే మీకు రిఫ్లెక్షన్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్స్లో ఉంటుంది. కాకపోతే మనం ముందుకుండా ప్లేన్ మిర్రర్ పైన లేదా ప్లేన్ సర్ఫేస్ పైన రిఫ్లెక్షన్ ఎలాగ ఉంటుంది అనేది ఒకసారి రీకాల్ చేసుకొని అప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందే తెలిసి ఉండాలి రిఫ్లెక్షన్ అంటే, ఇఫ్ ఎనీ స్మూత్ సర్ఫేస్ ఈజ్ దేర్ లైక్ మిర్రర్, then a light ray incident on the smooth surface then bounce back. That is the process called as reflection. Here we need a reference line, that's normal line where the light ray is incident. For example, the point say as O. O is the point. M dash, that is mirror. M dash is the mirror. O is the point of incidence. AB is the light ray incident at O. అంటే ఏబి లైట్ రే వచ్చి ఓ దగ్గర ఇన్సిడెంట్ అయింది. కరెక్ట్గా ఎంత యాంగిల్ ఉందో నార్మల్ లైన్ మనకి రిఫరెన్స్ లైన్. ఇప్పుడు కూడా నార్మల్ లైన్ అంటే మిర్రర్ సర్ఫేస్కి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్. సో ఈ లైన్లో మనం యాంగిల్ తీసుకుంటే సమ్ యాంగిల్ ఐ అనుకోండి, 30 degrees 35 degrees 40 45 ఏదైనా కావచ్చు. యాంగిల్ ఐ అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్తో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే రివర్స్ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా అదే యాంగిల్తో మనకు వెనక్కి రావడం జరుగుతుంది. అయితే మీరు రెండు ఒకటి అనొచ్చు కదా, తేటా అయితే తేటా, లేకపోతే ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై, ఏదో పేరు పెట్టచ్చు కదా. అంటే గుర్తు కోసం, ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్షన్ అని తెలియడానికి కోసం ఈ రెండు మనం సపరేట్గా రాయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మనం రాసేస్తాం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అది ఒక క్లారిటీ అయిపోయింది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే వెనక్కి వచ్చింది, నార్మల్ లైన్, లైన్ వన్ ప్లేన్, ఆ మూడు ఒకే బోర్డు పైన ఉన్నాయి. ఒకవేళ ఇది ఎటువైపు మనం తిప్పుతుంటే ఆ మూడు ఒకే ప్లేన్లోకి వస్తాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే మన మ్యాటర్, మన క్లారిటీ చూడండి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్లో ఇది మనకి ఫస్ట్ లా. మరి సెకండ్ లా ఏంటట? ఇవ్వండి, ఇన్సిడెంట్ రే ఏబి. నెక్స్ట్ దీనికి ఏదో పేరు పెడదాం, పీక్యూ అని. రిఫ్లెక్టెడ్ రే పీక్యూ. నార్మల్ లైన్ ఓఎన్. ఓఎన్ ప్రెసెంట్ ఇన్ వన్ ప్లేన్. దట్ ఈస్ ద టాపిక్. ఓకే, ఇది రిఫ్లెక్షన్ బేసిక్ పార్ట్. ఈ బేసిక్ పార్ట్ను మనం ఇప్పుడు మైండ్లో పెట్టుకొని ఇక్కడి నుంచి మనం టాపిక్ కంటిన్యూ చేస్తాం. ఇది గుర్తు లేకపోతే మళ్ళీ వీడియో వెనక్కి తీసుకెళ్ళి ఒకసారి చూడండి. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైన్. ఓకే, ఇవి మీ మైండ్లో పెట్టుకుంటారు. మిర్రర్, నాట్ ఓన్లీ మిర్రర్, ఏదైనా స్మూత్ సర్ఫేస్, ఏ స్మూత్ సర్ఫేస్ అయినా కావచ్చు, మిర్రర్ అనే కాదు. అయితే మనం ల్యాబ్లో రిఫరెన్స్ పరంగా మిర్రర్ని తీసుకుంటాం, అంతే తేడా. సో అది లైట్కి వచ్చేసి బేసిక్ టాపిక్. ఇప్పుడు ఈ టాపిక్ నుంచి మనము ఎక్స్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ కార్బన్ సర్ఫేస్ మీదకి అప్లై చేయాలి. కార్బన్ సర్ఫేస్ గురించి ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను చూడండి. ఇది ఒకటే కార్బన్ సర్ఫేస్ ఉండొచ్చు ఎప్పుడైనా, కానీ దీని ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి, ఇన్సైడ్ అవుట్ సైడ్ అని పిలవచ్చు. సో ఇప్పుడు ఈ బయట సైడ్ కాదు రిఫ్లెక్టింగ్, ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ అనుకోండి.
దాని పేరు కాన్కేవ్. అలా కాదు, ఇన్సైడ్ ఏమో పని చేయట్లేదు, అవుట్ సైడ్ ఏమో కరెక్ట్గా పనిచేస్తుంది బయట పక్కన, అది కాన్వెక్స్. అంటే మనం చేతి ద్వారా కానీ స్పూన్ ద్వారా కానీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా చెయ్యి ఉందనుకోండి కర్వ్డ్, ఇది కాన్కేవ్, కేవిటీలాగా ఉంటుంది, కాన్వెక్స్. సో కాన్వెక్స్ అనేసరికి బయట కొంచెం రేజ్ అయి ఉంటుంది, కాన్కేవ్ అనేసరికి లోపల గుల్లగా ఉంటుంది అనమాట, కేవిటీలాగా ఉంటుంది. కాన్వెక్స్ బల్జ్డ్ అవుట్, ఉబ్బినట్టుగా ఉంటుంది బయటికి, ఇది లోపల గుల్లగా కనిపిస్తుంది. సో కాన్వెక్స్, కాన్కేవ్. వీటికి ఈ రిఫ్లెక్షన్ రూల్స్ ఎలా అప్లై అవుతాయి, ఇది ఇప్పుడు మనము క్లారిటీగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీ ఏంటో చూద్దాం. మీకు ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం వెళ్తుంటాం, దానిలో రిఫ్లెక్షన్ పార్ట్ కంప్లీట్ చేశాకనే రిఫ్రాక్షన్ పార్ట్కి అయితే వెళ్తాం, గుర్తుపెట్టుకోండి. సో ప్రజలు ఇది ఒకసారి చూసి అర్థం చేసుకొని ఓకే అయితే దీని కంటిన్యూటీ ఇప్పుడు విందురు. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా రిఫ్లెక్ట్ ఏ రకంగా ఉందో చూడండి. ఇప్పుడు కాన్కేవ్ నేను తీసుకుంటున్నాను. కాన్కేవ్ అంటే బ్యాక్ సైడ్ మిర్రర్ కాదు, రిఫ్లెక్షన్ ఉండదు, ఇన్సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ గుర్తు కోసం ఏం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని కంటిన్యూగా సర్కిల్ చేస్తే సర్కిల్ అవ్వచ్చు. ఏ కాన్కేవ్ అయినా సరే బాగా ఎక్కువ వంకరగా ఉంటుంది, వేగం సర్కిల్ అయిపోతుంది. ఇలా తక్కువగా ఉంటే కొంచెం పెద్ద సర్కిల్ వస్తుంది. ఏ సర్కిల్ వచ్చినా దానికంటే ఒక సెంటర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. దీన్ని కంటిన్యూ చేస్తే మనకు సర్కిల్ వస్తుంది. వీటిని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఎందుకంటారో చూద్దాం. స్పెరికల్ మిర్రర్స్ అసలు అనడానికి కారణం ఏంటట, ఇప్పుడు నేను సర్కిల్ అంటున్నాను కదా, సర్కిల్ స్ఫేర్లో ఒక భాగం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ని తీసుకోండి, గ్లోబ్ మీకు తెలిసే ఉంటుంది. ఈ గ్లోబ్లో వచ్చేసరికి మనకి బోల్డ్ అండ్ సర్కిల్స్ కనిపిస్తాయి. అవేంటంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్ సర్కిలే, లాటిట్యూడ్ సర్కిలే. అంటే సర్కిల్ అనేది ఒక స్ఫేర్లో ఒక భాగం. అలాగనే స్పెరికల్ మిర్రర్ అంతటిని ఊహించుకొని స్ఫేర్గా మీరు అర్థం చేసుకునే బదులు దాంట్లో పార్ట్, ఇప్పుడు మనం బోర్డు మీద వేసింది కూడా ఒక లైన్, కర్వ్డ్ లైన్ వేసాం. ఇది స్పెరికల్ మిర్రర్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మీరు ఆ స్ఫియర్ని ఊహించుకునే కంటే, దాని సెంటర్ వరకు వెళ్ళే కంటే దీని కంటిన్యూగా ఉన్న సర్కిల్ని ఊహించుకుంటే ఈజీగా ఉంటుంది టాపిక్. అందుకని ఇది సర్కిల్ కానీ అయితే దీన్ని కంటిన్యూగా చివరికి పొడిగించుకుంటూ పోతే అయితే ఇది సెంటర్. అలాంటి సెంటర్ని ఎప్పుడు మనం సి అంటాం, అది గుర్తుపెట్టుకోండి. సర్కిల్ సెంటర్ సి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ మిర్రర్ కంటూ ఒక సెంటర్ పాయింట్ కావాలి, సరిగా సెంటర్, అది మనకి పోల్. సర్కిల్ సెంటర్ సి, మిర్రర్కి సరిగా మిడ్ పాయింట్, ఎటువైపు నుండి చూసిన ఇలా మిర్రర్ ఉందనుకోండి, దాని మధ్యలో పాయింట్ అనమాట. ఈ మధ్యలో పాయింట్కి వచ్చి మనం ఏం చేస్తాం, పి అనేసి అంటాం. పి మీన్స్ పోల్, పూర్తి పేరు కదా, పోల్ గుర్తుంచుకోండి. ఇక్కడ సి అనేసరికి సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు ఒక లైన్ జాయిన్ చేద్దాం దీనికి. పి టు సి ఒక లైన్ మనం ఇప్పుడు జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లైన్ అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఇవ్వండి, ఇది మీకు ఒక క్లారిటీగా లైన్ వచ్చింది. ఈ లైన్ కంటూ మనకు ఒక సెంటర్ పాయింట్ దొరుకుతుంది చూడండి. ఇప్పుడు పీసీ ఎంత ఉందో ఇది మనకు క్లియర్గా తెలుసు, రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఈ కర్వ్డ్ పార్ట్కి ఇది రేడియస్ అనేసి మనకి ఒక క్లారిటీ ఉంది. ఈ రేడియస్లో సరిగ్గా సగం అన్నమాట ఇది. ఇది ఎంత అవుద్దంటే ఫోకల్ లెంగ్త్. యాక్చువల్గా క్యాపిటల్ ఆర్ రాయకూడదు, స్మాల్ ఆర్ రాయడం బెటర్. రేడియస్ ఏ లెంగ్త్ అయినా సరే మనం స్మాల్ లెటర్తో డినోట్ చేస్తుంటాం, అది. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసరికి చూడండి, ఫోకల్ లెంగ్త్. సరిగా ఇది పోల్, పి అంటే పోల్, కావాలంటే పూర్తి పేరు రాస్తాను గుర్తుంచుకోండి, పోల్. ఇది వచ్చేసి మిడ్ పాయింట్ పేరు ఫోకస్. కొంతమంది ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఇవ్వండి ఫోకస్, గుర్తుపెట్టుకోండి ఫోకస్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోల్. ఇది మనకి ఇక్కడ వచ్చేసి క్లారిటీ. ఇక్కడ గుర్తుంచుకోండి మళ్ళీ, రేడియస్ అంటే పి నుండి సి వరకు ఉన్న ఓవరాల్ లెంగ్త్ అంతా రేడియస్ అవుద్ది. సరిగా అందులో ఫోకల్ లెంగ్త్. అంటే R/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. స్మాల్ లెటర్ అనేది డిస్టెన్స్,
క్యాపిటల్ లెటర్ మనకి ఎప్పుడు వచ్చేసి మీకు ఇది గుర్తుందో లేదు చూడండి, ట్రయాంగిల్ చెప్పేటప్పుడు చెప్తారు ఏ బి సి వెర్టిసెస్ పాయింట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏకి ఎదురుగా ఉన్నది ఏ, బికి ఎదురుగా ఉన్నది బి, సికి ఎదురుగా ఉన్నది సి అనుకోమంటుంటారు. స్మాల్ లెటర్స్ ఈ లెంగ్త్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ చెప్తుంటారు అనమాట. సో మీరు ఇది మైండ్లో ఉంచుకోవాల్సింది. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోల్. ఈ పి నుండి సి వరకు ఉన్న లెంగ్త్ వచ్చేసి రేడియస్, సరిగా పిఎఫ్ వచ్చేసి ఫోకల్ లెంగ్త్. ఒకవేళ ఇది కాన్వెక్స్ మిర్రర్ అయినా సేమ్ రూల్సే, కాన్కేవ్ అయినా రూల్స్ మారవు. అది ఎప్పుడు ఇన్సైడే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కాన్వెక్స్ అంటే మీకు బయట సైడ్ మిర్రర్ అని చెప్పాను, బట్ కర్వ్ ఎటువైపు ఉంది, దీని కంటిన్యూటీ ఇలాగే వస్తుంది, దాని సెంటర్ ఎప్పుడు లోపలికే ఉంటుంది. ఇది వచ్చి ఇంటర్చేంజ్ అవుతాయి ఇన్సైడ్ అవుట్ సైడ్ అని తప్ప ఈ రూల్స్ ఏమీ మారవు. అది గుర్తుంచుకోండి. పిఎఫ్ ఫోకల్ లెంగ్త్, పిసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది మైండ్లో పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఒక్కటే షేడింగ్ ఇంటర్చేంజ్ అవుతుంది, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ కానీ మిర్రరింగ్ ఉంటే అదేమని చెప్పాలి దాన్ని మనం కరెక్ట్గా కాన్కేవ్. అవుట్ సైడ్ మిర్రరింగ్ ఉంటే, బయట పక్క మిర్రరింగ్ ఉంటే అంటే మిర్రర్గా యాక్ట్ చేసి దాన్ని ఏమని చెప్తాము కాన్వెక్స్ కాదు, కాన్కేవ్ కాదు. అంటే అది అసలు మిర్రర్గా పనిచేది, ఇటు పక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లేదంటే పోర్షన్స్ ఉంటాయి కాన్వెక్స్, ఇటు ఒకవైపు రిఫ్లెక్టింగ్ చేస్తేనే అది మిర్రర్ కింద లెక్క. ఓకే, ఇది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టుగా అయితే దీని మీద రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్పెరికల్ మిర్రర్స్ పైన రిఫ్లెక్షన్ ఎలాగ ఉంటుందో అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీకు ఇప్పుడు వచ్చేసి నేను కాన్కేవ్ ఒక మిర్రర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, దాని తాలూకా ఒక షేప్ అవుట్ ఇది. దీనికి ఎప్పటిలాగే పోల్ సెంటర్ నుంచి ఒక యాక్సెస్ తీసుకోవాలి, దాని సరిగ్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్, మిడిల్ పాయింట్ సరిగ్గా ఫోకస్. ఇప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ మిర్రర్ పైన ఏ పాయింట్ మీరు ఒకటి ఐడెంటిఫై చేసినా దాని నుంచి మీకు నార్మల్ లైన్ ఒకటి సి వరకు ఉండొచ్చు. ఇవ్వండి, ఇది నార్మల్ లైన్. మీకు ఇష్టం ఏదో నేను ఏ అని ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ బి తీసుకోండి, ఇక్కడ సి తీసుకోండి, డి తీసుకోండి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఆ పాయింట్ నుంచి ఆ సెంటర్ వరకు వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. దాన్ని నార్మల్ అని అంటాము. ఎందుకు అలా నార్మల్ అని అంటామో మీకు చెప్తాను చూడండి. ఒక సర్కిల్ తీసుకున్నట్లుగా అయితే ఇవ్వండి, ఇది రేడియస్ అంటాము. ఈ రేడియస్ ఎప్పుడు కూడా పెర్పెండిక్యులరే ఆ పాయింట్కి. కాకపోతే సర్కిల్ అని మనకు తెలియదు, 10th క్లాస్ కాబట్టి ట్యాంజెంట్స్ గురించి మీరు వినే ఉంటారు. లేదు వినకపోయినట్టుగా అయితే ఆ టాపిక్ మీకు అవ్వకపోతే వెయిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ట్యాంజెంట్ అనే టాపిక్ వస్తే పెర్పెండిక్యులర్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనకి ఎప్పుడు రేడియస్ వచ్చేసి ఏ పాయింట్ని అయితే సర్కిల్ని కట్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర పెర్పెండిక్యులరే. ఏ పాయింట్ తీసుకోండి ఆ పాయింట్ పెర్పెండిక్యులర్. సో మనము ఈ సెంటర్ నుంచి నువ్వు ఈ మిర్రర్ మొత్తానికి నీకు నచ్చిన పాయింట్ తీసుకున్నా సరే అది పెర్పెండిక్యులర్ కింద లెక్క. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే చూద్దాం, ఎలాగుంటుంది లైట్ రే అనేది చూద్దాం. ఇప్పుడు నాకు వచ్చేసి ఏ దగ్గర ఒక లైట్ రే ఏదో పడింది లాగా, ఇవ్వండి ఇలా ఈ డైరెక్షన్లో పడింది. యారో మార్క్ మీకు చెప్తుంది డైరెక్షన్ ఏదనేది. ఆ డైరెక్షన్లో లైట్ రే పడింది అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత యాంగిల్ చేసిందో దాన్ని ఐ అని చెప్పాలి. అది యాంగిల్ ఐ. ఇప్పుడు అది ఏం చేస్తుంది, సేమ్ యాంగిల్తో వెనక్కి రావాలి. సేమ్ యాంగిల్తో వెనక్కి వచ్చింది అనుకోండి, అవును దాని మిగిలిన మార్గం అది ఫోకస్ నుంచే వెళ్ళాలి, వేరే మార్గం అంటూ లేదు. ఫోకస్ నుంచి వెళ్ళాల్సిందే. అది కరెక్ట్గా యాంగిల్ ఆర్ అవుద్ది అనమాట. యాంగిల్ ఆర్. ఇక్కడ మన రూల్స్ మారలేదు చూడండి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇన్సిడెంట్ రే ఏదో పేరు పెట్టండి ఇక్కడ, సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ కాబట్టి ఐ అనుకుందాం. ఇది ఎఫ్ ఉంది కదా, ఏఎఫ్. ఇప్పుడు ఈ ఏఎఫ్, ఇంకొకరు ఉన్నారు ఎవరు, ఏసీ. ఇవన్నీ ఒకే ప్లేన్లో ఒకే బోర్డు పైన ఉన్నట్టు లెక్క. రూల్స్ అయితే వయోలేట్ అవ్వవు. మీకు ఇదే చెప్పడం. మీకు ఇక్కడ రూల్స్ ఏంటట, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైన్, ప్రజెంట్ ఇన్ వన్ ప్లేన్.
ఇంకోటి యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం రివర్స్లో పెడదాం. ఏంటట, మనం ఇంకో మిర్రర్ తీసుకుందాం. ఆ మిర్రర్ ఏంటి, దీనికి ఇంకొకటి మిస్ అయిపోయింది మిర్రర్. ఏ మిర్రర్ అట, కాన్వెక్స్. ఇవ్వండి, ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. కాన్కేవ్ చెక్ చేశారు. కాన్వెక్స్ సేమ్ యాజ్ యూజువల్, ఇక్కడ పోల్ ఉంటుంది, ఇది ఫోకస్ పాయింట్ అనుకోండి. సరిగా మరొక హాఫ్ డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్. క్లారిటీగా చూస్తున్నారు కదా. ఈ పిఎఫ్ ఎంతో ఈ ఎఫ్సి అంతే. పీసీలో ఈ సగం సగం ఉంటాయి. సరిగా మిడ్ పాయింట్. ఎప్పుడైనా ఫోకస్ ఇక్కడ ఉంది అంటే అది పీసీకి మిడ్ పాయింట్ అవుతుంది. అదంతా ఇదంతా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాన్వెక్స్ అనేసరికి ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటుంది దీన్ని. ఈ మధ్యలో వెళ్ళిపోయి యాక్సిస్ పేరు ఏంటట, ప్రిన్సిపల్, పిఐఎల్ పాల్. ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ రూల్ అని రాయకూడదు, ప్రిన్సిపాలే. మన స్కూల్ ప్రిన్సిపల్ ఉండేట్లుగా ప్రిన్సిపల్ యాక్సిస్ అని రాస్తారు. సో ఇవ్వండి ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఏం చేశాను, ఎక్స్టెండ్ చేశాను. ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం చేస్తుంది, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుకుంటూ వెళ్తుంది. అది కూడా నార్మల్ లైనే, కానీ ఇది స్పెషల్. అంత పర్ఫెక్ట్గా పోల్ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది కదా. మిగతా ఇప్పుడు ఏసీ లాంటిది అది కూడా, ఆ దాని నుంచి రిఫ్లెక్షన్ అనే సేమ్ రూల్స్ వర్తిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరగద్దు. ఇప్పుడు మిర్రర్ ఇది కాదు కదా, లోపల పక్క, బయట పక్క మిర్రర్ కదా. ఎలా, ఇప్పుడు మీరు ఇప్పుడులాగానే చూడండి, మన రూల్స్ మార్చకూడదు. రూల్స్ ఏం మార్చకూడదట. నార్మల్ మీరు ఎక్కడెక్కడో పాయింట్ ఊహించుకోండి, ఏ అనుకోండి. అది ఆ ఏ పాయింట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి యాజ్ యూజువల్, కాకపోతే ఇదే పద్ధతి ఎక్స్టెన్షన్. అవును, కొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు మనం పని స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఇన్సిడెంట్ రే పడింది, ఏదో పాయింట్ అంటే మనం అనుకున్న ఏ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ రే పడింది. ఓకే, ఇప్పుడు దాని సంగతి ఏంటి, యాంగిల్ ఐ. యాంగిల్ ఐ కదా, దానికి ఇప్పుడు సేమ్ యాంగిల్తో బయట రెండు ఒకటి పక్క వెళ్తుంది. ఎందుకంటే నార్మల్ లైన్కి రెండు వైపులా ఉంటాయి, చెక్ చేయండి. అది కూడా ఒక పాయింట్ చెప్తే, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ప్రెజెంట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద నార్మల్ లైన్. రెండో ఒకవైపు రెండో, అది కూడా రూల్లో చెప్తే. ఈ నార్మల్ లైన్కి రెండు వైపులా ఉండాలి, ఏ రిఫ్లెక్షన్ అయినా సరే. అంతేగాని ఇక్కడ ఉంది కదా ఇటు వచ్చేస్తే బాగున్నా అంటే కుదరదు. ఇంకా దీనికి మీకు క్లారిటీ కోసం రూల్ చెప్తాను చూడండి. దాని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఫోకస్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఆ రకంగా ఉంటుంది అనమాట లైట్ రే. చూడండి ఇక్కడ జరిగింది ఏంటో, ప్యారలల్గా వెళ్ళిపోయింది. ఏ దగ్గర ఇన్సిడెంట్ అయింది, ఏ దగ్గర నార్మల్ లైన్ ఉందో చూడండి. నార్మల్ అంతా వచ్చే యాంగిల్ అంతటా అయ్యి, ఇప్పుడు ఇది ఏం చేసింది, రివర్స్ బ్యాక్ ఆర్ యాంగిల్తో వచ్చింది. కానీ ఎలాగట్రాని ఆర్ యాంగిల్తో దాన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ తగిలింది. ఇది అంతా ఇమాజినరీలో ఉంటుంది, ఇందులోలా ఉండదు. ఇందులో అంత క్లారిటీ రావడము, ఫోకస్ పాయింట్ టచ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇందులో ఏది తీసుకున్నా ఎక్స్టెన్షనే. మనం ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నా ఎక్స్టెండ్ చేయాలి, నార్మల్ అని తీసుకుని ఎక్స్టెండ్ చేయాలి, లైటర్ తీసుకుని రిఫ్లెక్ట్ అయ్యాక ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు దీనికి సమాధానాలు దొరుకుతాయి. అది దీనిలో ఉన్న మనకి డిసడ్వాంటేజ్. కొంచెం కష్టం అవుతుంది ఈ టాపిక్. ఇది మీరు 2-3 టైమ్స్ బ్యాక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోద్ది వీడియో. ఒకసారి దీన్ని బాగా ప్రాక్టీస్ అవ్వండి లోపు. సో ఇప్పుడు కొన్ని రూల్స్ చూద్దాం. ఇవ్వండి, కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ వచ్చేసరికి ఎప్పటిలాగానే పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ పాయింట్స్ యాజ్ యూజువల్ ఉన్నాయి కదా. ఇప్పుడు రూల్స్ ఏంటో చూద్దాం. మీకు ఇందా చెప్పాను నేను, నార్మల్ లైన్ ఇందులో ఏదో ఒకటి మీరు నచ్చింది తీసుకోమని చెప్పాను కదా. ఒకవేళ లైట్రే నార్మల్ లైన్ నుంచి వెళ్తే ఏమవుతుంది, లైట్రే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఇవ్వండి, లైట్రే ప్యారలల్గా వచ్చింది అనుకోండి, ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది మీకు గుర్తు, రెడ్ కలర్ మీకు అక్కడ రిఫరెన్స్ ఏమిస్తుంది. ఒకవేళ లైట్రే ప్యారలల్గా వస్తే ఫోకస్ నుంచి వెళ్తుంది. రివర్స్, ఫోకస్ నుంచి వెళ్తే
ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఎలాగట, ఏ పాయింట్ అనుకోండి, ఇది సంథింగ్ బి అనుకోండి, బి నుంచి ఏ వస్తే ఏ నుంచి ఎఫ్ దానికి వే, ఎఫ్ నుంచి ఏకి వచ్చింది అనుకోండి, అంటే మనం ఒక లేజర్ పట్టుకొని ఇవ్వండి, ఇది లేజర్ అనుకోండి, ఇలా పెట్టామనుకోండి, ఇలా లేజర్ ఆన్ చేస్తే ఈ మిర్రర్ పైన పడితే ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇదే లేజర్ మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఫోకస్ దగ్గర పెట్టి లైట్ ఆన్ చేస్తే ఏ దగ్గర పడి, అంటే ఏ దగ్గర పడేటట్లు మనం ఇది అడ్జస్ట్ చేయాలి. చేస్తే ఏ నుంచి సరిగ్గా ఇప్పుడు ఆ బి వైపు నుంచి వెళ్ళిపోద్ది. అటు నుంచి వస్తే ఇటు, ఇటు నుంచి వస్తే అటు, దాని వే. అంటే రూల్ 2 సార్లు మారదు. యాంగిల్ ఆర్ ఇంటర్చేంజ్ అవుతాయి తప్ప ఇంకేమి ఇందులో మీకు డిఫరెన్స్ అయితే కనిపించదు. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒకవేళ నార్మల్ లైన్ నుంచి లైటర్ వెళ్తే అలాగే వచ్చేస్తుంది. నార్మల్ లైన్ ఎక్కడున్నా సరే, అదే కాదు ఇదే నార్మల్ లైన్ అనుకోండి, ఇలాగ వస్తే తిరిగి అలాగే వెళ్తుంది. ఇక్కడ నార్మల్ లైన్ ఇదే ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్, దాని పైనుంచి ఆ లేజర్ పెట్టి వేసామనుకోండి, మళ్ళీ అలాగే వెనక్కి వస్తుంది. అంటే నార్మల్ లైన్ నుంచి ఎప్పుడు కూడా లైటరే ఇంకా డైరెక్షన్ చేంజ్ అవ్వదు. యాంగిల్ 0, వెళ్ళిన యాంగిల్ 0, వచ్చిన యాంగిల్ 0 అంటే కోయిన్సైడ్, రెండు ఒకే లైన్ మీదకి వచ్చేస్తాయి. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఇదే కాన్వెక్స్కి ఎలా అప్లై చేయాలి. సో ఇప్పుడు కాన్వెక్స్ రివర్స్ చేస్తాను, ఎందుకైనా మంచిది మీరు అర్థం చేసుకోండి. ఇవ్వండి, ఈ పక్కనే పెట్టేస్తాను. ఎప్పటిలాగా మీకు పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ లైటర్ ప్యారలల్గా పడింది అనుకోండి, దానిలాగానే ప్యారలల్గా పడింది అనుకోండి, అది ఇప్పుడు ఏం చేయాలి, ఫోకస్ ఎలా చూపిస్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, అంతే కదా. ఒకవేళ అంటే లేజర్ నేను ఎలా పెట్టిన చూడండి, ఇలా దానిలాగా ప్యారలల్గా పెట్టానుకోండి, ఫోకస్ ఎటు చూపిస్తే అటు వెళ్ళిపోద్ది అనమాట. ఈ డైరెక్షన్లో మనం లైన్ గీసి ఊహించుకుంటే సరిగా ఆ లైన్లోనే వెళ్తుంది. ఫోకస్ వెళ్ళేటట్లు వేసామనుకోండి, ప్యారలల్గా రివర్స్ వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడ జరిగేది మ్యాటర్. ఇంకోటి చూడండి, ఒకవేళ ఈ నార్మల్ లైన్ నుంచి మనకి ఇప్పుడు క్లారిటీ కోసం ఏదో ఒక కరెక్ట్ చేంజ్ చేయాలి. నార్మల్ లైన్ తీసుకొని చూసామనుకోండి, అదే పాయింట్ దగ్గర చూడండి సరిగా సెంటర్ నుంచి వెళ్ళిపోయింది. అందుకే నార్మల్ లైన్ నుంచి కానీ పంపామనుకోండి, అలానే వెనక్కి వెళ్తుంది. ఇది ఒరిజినల్ నార్మల్ లైన్, ఇది ఊహించింది ఎక్స్టెన్షన్. ఇప్పుడు నార్మల్ లైన్ మీకు పంపితే ఏమవుతుంది, ఎలాగ వెళ్ళింది అలానే వెనక్కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్యారలల్గా వెళ్తే త్రూ ఫోకస్, ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలల్, నార్మల్ లైన్ నుంచి వెళ్తే సేమ్ రివర్స్ బ్యాక్. ఇవి మెయిన్ రూల్స్. ఇవి గుర్తుపెట్టుకున్నాక మీకు రే డయాగ్రామ్స్ అర్థమవుతాయి. రే డయాగ్రామ్ రావాలంటే ఈ రూల్స్ రావాలి. రే డయాగ్రామ్ అంటే మొత్తం ఈ రేస్తోనే డయాగ్రామ్స్ ఉంటాయి, అవే రే డయాగ్రామ్స్. మీకు శాంపుల్కి ఇక్కడ చెప్తాను చూడండి, దీని తర్వాత మీకు క్లారిటీగా మొత్తం ఎన్ని రే డయాగ్రామ్స్ ఉంటే అన్నీ వేసేద్దాం. ఒక రే డయాగ్రామ్ ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి రే డయాగ్రామ్ మీకు తెలుస్తుంది. ఇవ్వండి, 2 రే డయాగ్రామ్స్ వేస్తాను, 2 సిచ్యువేషన్స్ తీసుకుంటాను, దీని కూడా వేస్తాను. ఇప్పుడు వేసిన రే డయాగ్రామ్సే, కానీ అలా కాదు, ఒక ఆబ్జెక్ట్ తీసుకుని వేద్దాం. ఇవ్వండి, కాన్కేవ్, ఇప్పటిలాగానే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోల్. ఇది మనకి ఒక మిర్రర్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను చూడండి, ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మీటర్ల దూరంలో ఉంటే దాన్ని ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ అంటాం. అక్కడి నుంచి లైట్ రేస్ ప్యారలల్గా వచ్చేస్తున్నాయి. ఇవ్వండి, ఫస్ట్ ప్యారలల్ రే, సెకండ్ ప్యారలల్ రే, థర్డ్ ప్యారలల్ రే, ఫోర్త్ ప్యారలల్ రే. ఇవన్నీ వచ్చి మీకు ఎక్కడ పడ్డాయి, మిర్రర్ పైన పడ్డాయి. ఇవి ఇప్పుడు ఎటు వెళ్తాయంటే మీకు రూల్స్ మారవు. ప్యారలల్ వస్తే ఫోకస్. ఇవ్వండి, మీకు కావాలంటే ఈ కలర్తో గుర్తుపట్టండి. దాని రివర్స్ ఎటు వెళ్ళిపోయింది, ఫోకస్ వైపు. ఇదేటి వైపు వెళ్తుంది, ఫోకస్ వైపు. ఇదేటి వెళ్తుంది, ఫోకస్ వైపు. ఇదేటి వెళ్తుంది, ఫోకస్ వైపు. ఇలాగ వస్తే దాన్ని కాన్వర్జింగ్ బీమ్ అంటారు. ఒక దగ్గరికి అన్నీ చేరిపోతే ఆ బీము కాన్వర్జింగ్ బీమ్. కాన్వర్జింగ్ బీమ్ ఎప్పుడు ఒక పాయింట్ని లొకేట్ చేస్తుంది. ఆ లొకేషన్ చేసే పాయింట్ దగ్గర కానీ మనం ఏదైనా పేపర్ ఉంచామనుకోండి, వైట్ పేపర్, దాన్ని స్క్రీన్ అంటారు. ఇక్కడ పేపర్ ఏమంటాం మనము, స్క్రీన్. సినిమా థియేటర్లో కూడా స్క్రీన్ ఉంటుందా, పేపర్ లాంటిదే, కాకపోతే కొంచెం అది సిల్వర్ స్క్రీన్ కాబట్టి ఏమాత్రం లైటింగ్ తగిలినా మంచి బ్రైట్నెస్ వస్తుంది.
మనం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇక్కడ తీసుకురాలేం కాబట్టి ఏదో పేపర్ శాంపిల్ పెట్టి చెక్ చేస్తే వైట్ పేపర్ అయితే క్లారిటీగా ఉంటుంది. ఇమేజ్ నీట్గా ఫామ్ అవుతుంది. అక్కడ ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ ఇమేజ్ ఇక్కడ స్పష్టంగా చిన్న సైజులో డాట్ సైజులో చూడొచ్చు అనమాట. ఇది ఇమేజ్ ఫార్మేషన్. ఇదేంటిది, ఓ డిస్టెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇన్సిడెంట్ అయితే మిర్రర్ పైన, ఈ మిర్రర్ నుంచి ఆ రేస్ అన్ని కూడా ఒక పాయింట్ కాన్వర్జ్. ఆ పాయింట్ ఎక్కడ ఉన్నది ఫోకస్. మళ్ళీ మర్చిపోకండి, ఇన్ఫినిటీ అంటే ఫోకస్. రెండో మాటలేదు, ఇక్కడ అదే రూలు, ఇక్కడ అదే రూలు, ఇక్కడ అదే రూల్. ఇన్ఫినిటీ నుంచి వచ్చిందంటే ఫోకస్ మనకి దృష్టిలోకి వస్తుంది. సో ఆ రకంగా మీకు ఫోకస్ పైన వచ్చేసి అవన్నీ కన్వర్జ్ అయ్యి అక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఇది ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్కి వచ్చేసి ఓకే. సో రే డయాగ్రామ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ రే డయాగ్రామ్స్ మీకు వచ్చేసి సిచ్యువేషన్ పెట్టేద్దాం. ఎలాగంటే చూడండి, నేను ఒక 5 డయాగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్ 1 పెడుతున్నాను. ఒక ప్లేస్లో 3 సెట్ చేస్తున్నాను. కొంచెం మీరు కష్టపడి దీన్ని ఓపిక్గా చూడాలి. ఇది ఫస్ట్ 1. ఇక్కడ సెకండ్ 1 వచ్చి చేద్దాం. ఇవ్వండి, ఇది సెకండ్ 1. అన్ని కాన్కేవ్కే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరు రే డయాగ్రామ్స్ అంటే కాన్కేవ్. సో ఇక్కడ 3వది వచ్చేసి ప్లాన్ చేస్తున్నాను. ఇవ్వండి 3 డయాగ్రామ్స్. మొత్తం 6 వస్తాయి, ఒకటి వేస్తాను ఆల్రెడీ. అది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడైనా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి, పబ్లిక్ ఎగ్జామ్కి అయితే వస్తుంటాయి. సో 3 అయినాయి కదా. 4th 1 ఇక్కడ ప్లాన్ చేద్దాం. అన్నీ కాన్కేవే. 5th 1 ఇక్కడ చేద్దాం. మన 5 డయాగ్రామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటికి పాయింట్ ఐడెంటిఫికేషన్ అంటే పాయింట్ ఎక్కడ ఉంది. ఎప్పుడులాగే పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ఇవి ఇంపార్టెంట్. ఇవి లేకుండా అవదు డయాగ్రామ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, సి కంటే వెనుకకు అంటే ఇంకా దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ పేరు రాస్తున్నాను, బియాండ్ సి అంటారు. అలా కాకుండా సరిగా సి పైన ఉంచాను ఆబ్జెక్ట్ని. ఈ ఆబ్జెక్ట్ అంటే ఒక యారో మార్కే పెడతాం. ఎందుకు యారో మార్క్ అంటే అది హెడ్, ఇది టెయిల్ అని తెలియడానికి. టెయిల్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెడితే ఒక డ్యూటీ మనకు తగ్గుతుంది. టెయిల్ ఎటైపోతుందో చూడక్కర్లే, హెడ్ గురించి చూసుకుంటే చాలు, అంతా అర్థమైపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంచలేదు, కిందకి పైకి తీస్తే తప్పు అవుతుంది. టెయిల్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంటే మళ్ళీ దాని త్వరగా రిఫ్లెక్షన్ అక్కడికే వచ్చి ఆగుతుంది. సో మనకు అది పనే ఉండదు. హెడ్ ఎడిపోతుందని చూడడమే మన పని. ఇగోండి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, థర్డ్ సిచ్యువేషన్. ఇవ్వండి, ఇదేమన్నది ఎట్ సి అందాం. ఎట్ సి, ఇది బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇక్కడ చూడండి, సరిగా ఎఫ్ దగ్గర పెడదాం. ఇక్కడ బిట్వీన్ పి అండ్ ఎఫ్ దగ్గరికి వచ్చాం, బాగా క్లోజ్అప్లో ఉన్నాం. ఇప్పుడు ఈ 5 సిచ్యువేషన్స్లో రే డయాగ్రామ్స్ ఎలాగ వెళ్తాయి చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ ఈ రే డయాగ్రామ్ వచ్చేసి దీనికి ఎప్పుడు కూడా 2 రెఫరెన్స్. 2 రకాలు ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇష్టమైన, మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను, ఫాలో అయిపోయింది. ప్యారలల్ రే తీసుకోండి. అవ్వండి, ప్యారలల్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది, దానికి వేరే ఆప్షన్ లేదు. ఓకే, అది అంతవరకు స్ట్రైట్లో స్కేల్తో గీసేస్తాం. మళ్ళీ అదే స్కేల్ని పట్టుకుని ఫోకస్ నుంచి ఒక లైన్ తీద్దాం. ఫోకస్ నుంచి చేసాము, అది ఎలా వెళ్తుంది రూల్ ప్రకారం ప్యారలల్. అందుకే మీకు ఇంత బాగా ప్రాక్టీస్ అవ్వమన్నాను. డౌట్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇది మనకి ఇమేజ్ లొకేషన్ చూసారా.
ఇమేజ్ ఎక్కడ వచ్చింది అనేది ఇవ్వండి. ఇది ఇమేజ్ ఇక్కడ కొంచెం సైజ్ తగ్గింది చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రండి. ప్యారలల్ లైటర్ ఒకేసారి చెప్పేసాను అన్నీ కూడా, తర్వాత వివరాలు చూద్దాం. ఇవ్వండి ప్యారలల్ లైటర్ ఒకటి తీసుకున్నాను. ఎటు నుంచి పోవాలి? ఫోకస్ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా ఫోకస్ నుంచి ఇంకోటి నేను తీసుకుంటున్నాను. అదేమవ్వాలి? ప్యారలల్గా వెళ్ళాలి. నేను చిన్న వంక వచ్చింది చూడండి, లేకపోతే కరెక్ట్గా మనకు అది ఇక్కడికి వెళ్తుంది. అదే లెక్క. స్కేల్తో మీరు వేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇవ్వండి, ఇది ఇది దాని పొజిషన్ ఎంత ఉందో అంతే అక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మళ్ళీ ప్యారలల్గా ఒకటి తీసుకోండి. ఈజీ మెథడ్ ఇదే, కన్ఫ్యూజ్ ఉండదు. ఏమవుద్ది? ఫోకస్ నుంచి వెళ్తుంది. ఫోకస్ నుంచి ఒకటి తీసుకోండి. ప్యారలల్గా పోతుంది బయటికి, కానీ ఇది మీరు ఎక్స్టెండ్ చేస్తే కొంచెం వెనక్కి వెళ్తుంది చూడండి. ఇక్కడ ఏమైంది? సీన్ దాటేసింది. ఎవరి ఇమేజ్ పెద్దది అయిపోయింది సైజ్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్యారలల్ ఒకటి తీసుకోండి. మూడు ప్యారలల్ ఎటు నుంచి పోయింది? ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. ఫోకస్ నుంచి తీసుకోవడానికి అవ్వదు, తీసుకుంటారు మొత్తం పోతుంది. అప్పుడు పోల్ రిఫరెన్స్ పెడదాం. పోల్ ఇది ఎంత యాంగిల్ ఉంది అంత యాంగిల్తో బయటకు వస్తుంది. ఈ రెండు ప్యారలల్ రేస్ అవుతాయి. గుర్తుంచుకోండి, ప్యారలల్గా వెళ్ళింది ఫోకస్ నుంచి వచ్చింది, పోల్ వైపు వెళ్ళింది అదే యాంగిల్తో వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్కి వెళ్దాం. ప్యారలల్గా లైటర్ వచ్చింది, ఎటు నుంచి పోతుంది? ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు పోల్ వైపు పడదాం. ఇందాట్లోనే చూసారా, అదే యాంగిల్తో మనం బయటికి వెళ్తుంది. ఈ రెండు ఎక్స్టెండ్ చేయండి. ఎక్కడ డయాగ్రామ్ వస్తుంది చూడండి. హైట్ బాగా పెరిగిపోయింది ఈసారి. ఇంత హైట్ ఇక్కడి నుంచి పెరిగింది హైట్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్స్టెండ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎంత హైట్ పెరిగింది అనేది. ఇవ్వండి, ఎక్స్టెండ్ చేసిన ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. అంత హైట్ పెరిగిపోయింది, బట్ ఇన్సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కామెంట్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ మీకు నేమ్స్ కూడా నోట్ చేయాలి కదా. ఇది బి అండ్ సి, ఎట్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇది వచ్చేసి ఎట్ ఎఫ్. ఎట్ ఎఫ్ ఆబ్జెక్ట్ రెడ్ కలర్ ఎక్కడ ఉంది అక్కడ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఇవి పబ్లిక్ ఎగ్జామ్కి ఇందులో ఏవో రెండు డయాగ్రామ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఈ లాస్ట్ రెండు రావు పెద్దగా. ఈ ఫస్ట్లో మూడిట్లోంచి తీసుకుంటాడు, ఎక్కువగా ఇందులో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఈ రెండిట్లో ఏ ఒకటి ఇచ్చినా ఇది ఒకటి వస్తుంటుంది. ఇలా మీకు ఇది చాలా ఇంపార్టెంట్. 5 మార్క్ వస్తే రెండు డయాగ్రామ్స్ వస్తే ఈజీగా వేసేవచ్చు. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. చూడండి, ఇప్పుడైనా మీకు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడ ఉంది? బియాండ్ సి ఉంది. ఇమేజ్ ఎక్కడ వచ్చింది? లోపలికి వచ్చింది. ఇలాగైంది. నెక్స్ట్ సిచ్యువేషన్ అదే ఇది. అంటే ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఇమేజ్ దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రెండు ఇక్కడ క్రాస్ అవుతున్నాయి. ఈసారి ఆబ్జెక్ట్ ఇంకా దగ్గర తెస్తే ఇమేజ్ ఇంకా దూరం వెళ్ళిపోయింది. ఇక్కడ రండి, ఆబ్జెక్ట్ని బాగా దగ్గర తీసుకొస్తే అంటే ఫోకస్ దగ్గర తెస్తే మనం ఇమేజ్ మీద ఫోకస్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్తే తెలియదు, ఇన్ఫినిటీ. అలా కాకుండా ఆబ్జెక్ట్ని ఇంకా దగ్గర తీసుకొచ్చామనుకోండి, అది మిర్రర్ లోపలే కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే ఇంకొక డైవర్జింగ్ బీమ్, కాన్వర్జింగ్ ఇన్సైడ్ లోపల కనిపిస్తుంది. ఇంక ఇది పైకి వెళ్తుంది. నేను పైన క్రాస్ అవుద్దని ఇక్కడ కట్ చేస్తున్నాను అనుకోండి, ఇలాగెళ్ళి ఎంత పెద్ద ఇమేజ్ లోపల కనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఫోకల్ పాయింట్ నుంచి లోపలికి వెళ్ళి ఆబ్జెక్ట్ని పెట్టినట్లుగా అయితే మనకు అది చాలా పెద్దగా అందులో మిర్రర్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు వీటి చూడండి పేర్లు. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఇమేజ్ అయింది కదా, ఈ ఇమేజ్ చిన్నది. ఇమేజ్ ఏమో ఎక్కడ ఉంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇమేజ్ గురించి చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. నెక్స్ట్ డిమినిష్, సైజ్ తగ్గిపోయింది. డిమినిష్డ్ అంటే సైజ్ తక్కువ.
ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ స్క్రీన్ పెట్టొచ్చు. అలా పెట్టొచ్చు అంటే రియల్ ఇమేజ్. స్క్రీన్ పెట్టలేంది వర్చువల్, కేవలం చూడగలిగిందే. ఆ స్క్రీన్ పెట్టి ఆ ప్లేస్ మీద రాబెట్టగలిగితే దాని పేరు రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ డిమినిష్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎప్పుడు బి అండ్ సి ఉంటే. ఇది రియల్ ఇమేజ్, సైజ్ తగ్గిపోయింది, డిమినిష్డ్. ఇంకొకటి మిస్ అవుతుంది, అదేటో తెలుసా? తల కిందకు వచ్చింది చూడండి, తల పైకి ఉండదు, అది ఇన్వర్టెడ్. ఇక్కడ సేమే, తల కిందకు వచ్చింది కదా, ఇన్వర్టెడ్. అవి రాస్తున్నాను ఇన్వర్టెడ్. ఇంకోటి ఉంది రియల్, నిజంగా ఇక్కడ స్క్రీన్ పెట్టచ్చు, రియల్. డిమినిష్డ్ కాదు, ఎందుకంటే సేమ్ సైజ్. ఎప్పుడైనా సి దగ్గర ఉండి ఎలాగొస్తే సేమ్ సైజ్ వస్తుంది. మళ్ళీ ఎట్సిఏ, ఎట్సి నెక్స్ట్ సేమ్ సైజు, రియల్ ఇన్వర్టెడ్. తల కిందకు ఉంది, నిజమైనది, సేమ్ సైజు, సి దగ్గర వచ్చింది. అది చూడండి, దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏమైంది? ఈసారి పెద్ద అయిపోయింది, ఎన్లార్జ్డ్ అని రాయాలి. డిమినిష్ చిన్నదైతే, ఒకే సైజు ఉంటే సేమ్ సైజు, పెద్ద అయిపోతే ఎన్లార్జ్డ్. దీనికి వచ్చి పెద్ద అయింది కాబట్టి ఎన్లార్జ్డ్. ఇంకోటి ఉందట, ఏంటట? ఇన్వర్టెడ్. తినపడిపోయింది చూడండి, తల కిందకు వచ్చింది, ఇన్వర్టెడ్. ఇంకా ఏముందట? రియల్. స్క్రీన్ పెట్టచ్చు అక్కడ, రియల్. ఎక్కడ ఇంకా ఫామ్ అయింది? బియాండ్ సి దాటించి వెళ్ళిపోయింది. ఇక్కడలాగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండేది, అక్కడ ఇమేజ్ వెళ్ళిపోయింది. సో అది బియాండ్ సి. ఇప్పుడు చూడండి, దీని సంగతి ఏంటట, దీని గురించి క్లారిటీకి వద్దాం. ఎఫ్. ఇప్పుడు ఇందులో ఏమైనా మనం రాయగలమంటే రాయలేం. ఇది ఎంత డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ చేస్తే తెలియదు. ఇక్కడ మేబీతో రాస్తే ఇన్వర్టెడ్ అని రాయచ్చు, మేబీ ఇన్వర్టెడ్. బట్ ఎప్పుడైనా డైమెన్షన్స్ మన ల్యాబ్ దాటిపోయి బయటకు వెళ్తే ఇన్ఫినిటీ అంటే దాని మీద నో కామెంట్, అవసరం లేదు. ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఫామ్ చేస్తుంది ఇమేజ్ని అని అర్థం. దీన్ని విడిచిపెట్టేసేయండి. ఎక్కడికి రండి, దీనికి మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చేసి సేమ్ అంటే డైరెక్షన్ తల పైకే ఉంది, అప్పుడు దాన్ని ఎరెక్ట్ అంటారు. ఎరెక్టెడ్. తల కిందకు ఉంది, ఇది తల కిందకే, ఇది తల కిందకి ఇన్వర్టెడ్, ఇది తల కిందకి ఇన్వర్టెడ్, ఇది తల పైకి ఉంది కనుక ఎరెక్టెడ్. ఒక పేరు మారిపోయింది. ఇంకోటి చూడండి, రియల్ అనలేము, వర్చువల్. అందులోనే చూడాలి. వర్చువల్ అంటే కేవలం అందులో మనం చూడగలం, మిర్రర్లో చూడాలి తప్ప ఇక్కడ స్క్రీన్ పెట్టడానికి ఎటు ఉండదు. మనం అర్థం చూసుకుంటాం, మా లోపల ముఖం కనిపిస్తుంది, అక్కడ ఏం స్క్రీన్ పెడతాం? సో ఇలాంటి పని చేయవు. ఇది వర్చువల్, లోపల కనిపించి కేవలం మనం కళ్ళతో చూడగలిగి స్క్రీన్ పెట్టలేకపోతే వర్చువల్. ఎరెక్టెడ్, వర్చువల్. కొందరు విర్చువల్ అంటారు, కొందరు వర్చువల్ అంటారు. నెక్స్ట్ ఇంకేంటట, రియల్ కాదు, ఇన్వర్ట్ కాదు, ఈ రెండు మారిపోయినాయి. ఇక్కడ ఎన్లార్జ్, మామూలు కాదు, సైజ్ పెరిగింది, ఎన్లార్జ్డ్. ఇంకొక విషయం, మీరు పాయింట్ కొంచెం అటు ఇటు మ్యాచ్న ఎఫ్ లోపలికి వస్తే ఇది ఎప్పుడు ఎన్లార్జ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఇంకొకటి ఏమైనా ఉందా? ఇన్సైడ్ ద మిర్రర్, అది ఇక్కడ రాస్తే, ఒకటి బియాండ్ అవి రాసే కదా, ఇక్కడ ఇన్సైడ్ ద మిర్రర్. ఇవి మీరు బాగా రిపీట్ చేసి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఓ పేపర్ పెట్టుకొని ప్రతి డయాగ్రామ్ వేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఈ 4 రాయగలిగితేనే మీకు ఇది నీట్గా గుర్తుంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటికి టేబులర్ ఫామ్ కూడా టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇది క్లీన్ చేసిన తర్వాత నేను కావాలంటే అది రాయగలను, ఏమీ ఉండదు, రాయాల్సింది ఏమీ లేదు. మీరు ఇక్కడ హెడ్డింగ్ పెడతారనమాట, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇది హెడ్డింగ్, బి అండ్ సి. అప్పుడు ఇమేజ్ సంగతి ఏంటనేది రాయాలి. ఇవే టేబుల్ అవుతాయి. మీకు రాయమంటే రాస్తాను, కానీ టైం వేస్ట్, వీడియోలో ఎక్కువ టైం లెంగ్త్ వేస్ట్. కాబట్టి మీకు చెప్పిన సిచ్యువేషన్కి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. క్లియర్గా ఒక చిన్న టేబుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. నో డౌట్ మీకు ఆ టేబుల్ని డైరెక్ట్ కాడు ఎప్పుడైనా అడిగితే ఆ టేబుల్ని గ్యాప్స్ లేపేస్తాడు. నేను మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే టాపిక్ రన్నింగ్లో ఈ 5 మీరు చక్కగా ప్రాక్టీస్ అవ్వండి. ఫస్ట్ 3 అయితే అస్సలు విడిచిపెట్టద్దు. అది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ అయితే మీకు ఈ 3 వచ్చిన తర్వాత గ్యాప్లో 2 అర్థమవుతాయి. ఇవి అర్థం అవ్వకపోయినా ఇప్పుడు ప్రజెంట్ టెన్షన్ ఏమీ లేదు. ఈ 3 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే. ప్రజెంట్ మనం ఇక్కడికి ఈ టాపిక్ నుంచి నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి ఈ వీడియో ఈ పార్ట్ని అయితే నేను ఫస్ట్ పార్ట్ కింద ఆపేస్తున్నాను. దీని కంటిన్యూటీ మీరు సెకండ్ పార్ట్లో చూడొచ్చు.